హాయ్ అండి, మినపగారెల్ని ఈజీగా ఇంత ఫ్లఫీగా స్పంజీగా వేసుకోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం వేసినా కూడా చాలా చక్కగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మినపప్పుని చక్కగా వాష్ చేసుకొని ఒక 4 to 5 hours వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని చాలా టైట్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని మధ్య మధ్యలో వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండిలాగా దోశ పిండిలాగా పిండి ఇలా జారిపోకూడదు, చాలా టైట్గా ఉండాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో ఒక 5 minutes కానీ, ఇది లేనప్పుడు చేత్తో కానీ అదే పనిగా తిప్పుతూ ఇలా బీట్ చేసుకోవాలి. బీటర్ లేనప్పుడు చేత్తోనే కాసేపు ఇలా తిప్పుకుంటే కనుక గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇదే ఫ్లఫీగా రావడానికి ది బెస్ట్ టిప్ అండి. నేనైతే బీటర్ని యూజ్ చేస్తాను. లేనప్పుడు చేత్తో ఇలా చక్కగా తిప్పుకుంటూ బీట్ చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని చేత్తోనే ఇలా మనం హోల్డ్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా నేను చూపిస్తున్నాను కదా, వాటర్లో చేయి ముంచుకుంటూ మనం పిండి ముద్దను ఇలా తీసుకొని చేత్తోనే ఇలా అద్దుకుంటూ ఆయిల్లో డైరెక్ట్గా డ్రాప్ చేసుకోవచ్చు. వేసేటప్పుడు ఇలా ఉన్నా అవి వేగిన తర్వాత చాలా ఫ్లఫీగా తయారవుతాయి. చూస్తున్నారా, వీడియోలో చూపించినట్టు ఈ రకంగా ఫ్లఫీగా వస్తాయి. చాలామంది బేకింగ్ సోడా యూజ్ చేస్తుంటారు. గారెలు వేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ వేరే దేనిపైన వేసి హోల్డ్ చేసి వేస్తుంటారు. ఏం అవసరం లేదండి. మన పిండి కన్సిస్టెన్సీ అండ్ మనం ఎంత చక్కగా బీట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడైతే గారెలు చాలా ఈజీగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇదే పిండిలో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకొని మసాలా గారెలు కూడా వేసుకోవచ్చు. చేతిని తడి చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవటమే. చిన్నప్పుడు అమ్మమ్మలు ఇలా ఏదైనా స్టిక్తో ఇలా తీసేవారు కదా, అలా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేనైతే చాప్ స్టిక్స్తో ట్రై చేశాను. చిన్న ప్యాన్లో అయినా కూడా ఈజీగా ఇలా స్టిక్ని యూజ్ చేస్తే కనుక హ్యాపీగా టర్న్ చేసుకొని ఈజీగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా, గారెలు ఎంత ఈజీగా ఫ్లఫీగా తయారు చేసుకోవచ్చో. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెల్ని చట్నీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మేమైతే ఏదైనా స్పెషల్ డే కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఈ కోడికూర చిల్లి గారి మాత్రం అస్సలు మిస్ చేసుకోము. మరి మీరు ఎలాంటి కాంబినేషన్స్తో ట్రై చేస్తుంటారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.